రావడం, అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకొని మేము మా కుటుంబ సభ్యులంతా కూడా రావటం జరిగింది. అమ్మవారి ఆశీర్వాదం కోసం పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రావాలనుకున్నాం, తొందరగా రాలేకపోయినాం. ఇక్కడ ఉన్నటువంటి ఫ్లడ్స్ రావటం వల్ల కూడా మేము రావటం కొంచెం ఆలస్యమైంది. సో ఇవాళ ఫ్రైడే నాడు శుక్రవారం రోజు అమ్మవారి దర్శనం చేసుకుందాము. నూతన సంవత్సరంలో, ఆంగ్ల నూతన సంవత్సరంలో అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడానికి రావడం జరిగింది. విజయవాడ కనకదుర్గమ్మ అనగానే విజయానికి నాంది అమ్మవారు. మరి అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో, అమ్మవారి యొక్క అనుగ్రహంతో పార్లమెంటు సభ్యురాలుగా ప్రజలతో ఎన్నుకోబడినాను. సో అమ్మవారికి అమ్మవారు నన్ను ఆశీర్వదించి మరి ఈరోజు పార్లమెంటు సభ్యురాలుగా మరి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం పొందడానికి రావడం జరిగింది. మరి అమ్మవారి యొక్క ఆశీర్వాదం ప్రజలందరిపైన కూడా ఉండాలని, తెలుగు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని, విజయవాడ కనకదుర్గమ్మ ఈరోజు టెంపుల్లో చాలా మార్పులు, అప్పటికి ఇప్పటికి నేను వచ్చిన లాస్ట్ టైం వచ్చేప్పటికి ఇప్పటికి కూడా డెవలప్మెంట్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి. ఇక్కడ దర్శనం కూడా చాలా మంచి దర్శనం అయింది. అమ్మవారి దర్శనం ఇక్కడ ఏర్పాటు కూడా చాలా చక్కగా చేశారు. అమ్మవారి దర్శన ఏర్పాట్లు చాలా బాగా జరిపారు. అప్పటికి ఇప్పటికి చాలా మార్పు కనబడుతుంది. అమ్మవారి దర్శనం ఏర్పాట్లు కూడా చాలా మంచి ఏర్పాటు చేశారు ఇక్కడ. సో అమ్మవారు ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలని, ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా రెండు తెలుగు ప్రాంతాలు విడిపోయినప్పటికీ, ఆంధ్ర తెలంగాణగా విడిపోయినప్పటికీ కూడా ఇరు ప్రాంతాల తెలుగు ప్రజలందరూ కూడా ఆశీర్వదించేటటువంటి అమ్మవారి ఆశీర్వాదం కోసం చూసేటటువంటి దేవత కనకదుర్గమ్మవారు. సో ఇరు ప్రాంతాల పైన అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉండాలని, రెండు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలని, ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి ప్రజలు ఒకరికొకరు అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా కలిసి ముందుకెళ్ళి ఇరు ప్రాంతాల యొక్క అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతం ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు ఎన్డీఏలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ శాసనసభ్యులు సుధాన్ చౌదరి గారు మరి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం వారు చేస్తున్నటువంటి కృషి ఫలించాలని, ఇరు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాలని చెప్పి కోరుకుంటూ, అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మరోసారి కోరుకుంటూ, భారత్ మాతాకి జై. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.